బేగంపేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక అపూర్వమైనటువంటి రీతిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలనేది ఐక్యరాజ్య సమితితో సంయుక్తంగా భారత ప్రభుత్వము మరింత అనేక రకాల చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క అంతర్జాతీయ సంబంధించినటువంటి యోగా ఉత్సవాన్ని మన దేశంలో ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సెకండ్ ఫేజ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల పండుగ సందర్భంగా సెకండ్ ఫేజ్ లో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో అన్ని గ్రామాలలో అదేవిధంగా ప్రతి ఇంట్లో యోగా జరగాలనేది భారత ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా జూన్ 21వ తేదీన ఇంట్లో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు కుటుంబ సభ్యులందరూ కలిసి యోగా కార్యక్రమాన్ని జరుపుకోవాలి. వీలైతే ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు సామూహికంగా నిర్వహించుకోవాలి. సామూహికంగా అవకాశం లేకపోతే ఎవరింట్లో వాళ్ళు జరపాలి. ఇది ఎవరికో చెప్పడం కోసమో చూపించడం కోసమే కాదు, ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ జీవితానికి మెరుగైనటువంటి మంచి బాట వేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మన ప్రపంచంలో ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి ఫిజీ నుంచి పశ్చిమాన ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో వరకు మరి అన్ని దేశాలు, అగ్రనాయకులు, అట్టడుగు స్థాయి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు యోగా ఉత్సవంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అందుకే మన దేశంలో కూడా జూన్ 21కి ముందు 100 రోజుల ముంచే ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టింది. జూన్ 21కి 100 రోజుల ముందు ఢిల్లీలో 100 డేస్ కౌంట్ డౌన్ పేరుతో యోగాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభించాము. యోగా సంస్థలతో కానీ, విద్యా సంస్థలతో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ, సామాజిక సంస్థలతో కానీ, లేక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలతో కానీ మనం ఏర్పాట్లు ప్రారంభించాము. 100 డేస్ కౌంట్ డౌన్ ఢిల్లీలో ప్రారంభించాము. ఆ తర్వాత 75 డేస్ కౌంట్ డౌన్ అస్సాం రాష్ట్రంలో చేశాము. 55 డేస్ కౌంట్ డౌన్ రాజస్థాన్ జైపూర్లో జరిగింది. 25 డేస్ కౌంట్ డౌన్ ఈరోజు హైదరాబాద్లో నిర్వహించాలని ఈ నెల 27వ తేదీ, మే 27వ తేదీ, అంటే జూన్ 21కి 20 రోజుల ముందంటే మే 27వ తేదీ వస్తుంది. ఆ రోజు మన హైదరాబాద్లో భారత ప్రభుత్వం తరఫున ఒకే ఒక కార్యక్రమము, కౌంట్ డౌన్ కార్యక్రమము, అది హైదరాబాద్లో 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్లో మన యొక్క పరేడ్ గ్రౌండ్స్ లో జరపాలని నిర్ణయించడం జరిగింది. జూన్ 21కి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి అందరినీ భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమంలో పాటుగా అది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు హైదరాబాద్ ప్రజలకు ఒక మంచి అవకాశము. ఇది మన దేశానికే కాదు, భారతదేశం తరఫున యావత్ ప్రపంచానికి కూడా జూన్ 21 అద్భుతంగా జరపని అనేటువంటి ఒక మెసేజ్ మన భాగ్యనగరం నుంచి, మన హైదరాబాద్ నుంచి యావత్ దేశానికి, యావత్ ప్రపంచానికి ఒక సందేశం జరపాలా, పంపాలా అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ యొక్క మే 27వ తేదీ ఉదయం 5:30 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించేటువంటి యోగా కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇది మీకోసమో, ఇది మన కోసమో మాత్రమే కాదు,
ఇది మన దేశం కోసం మాత్రమే కాదు, 25 డేస్ కౌంట్ డౌన్ కార్యక్రమం యావత్ ప్రపంచంలో ఇది ఒక్కటే హైదరాబాద్ నగరం నుంచి మెసేజ్ వస్తా ఉంది, సందేశం ఇవ్వబోతా ఉన్నాం. ఈ సందేశాన్ని అందరం కూడా మనము జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ యొక్క అవకాశము మన హైదరాబాద్కు రావడము చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు ఈసారి 25 డేస్ కౌంట్ డౌన్ మీరు హైదరాబాద్లోనే పెట్టండి, భాగ్యనగరంలోనే పెట్టండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టండి అని ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి నేను ఈ అవకాశాన్ని మన హైదరాబాద్కు, మన తెలంగాణ రాష్ట్రానికి